electoral bonds. Avi Election Commission of India disclosed the same news in the form of affidavit before the Honorable Supreme Court. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్ దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు. బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, he directed the IAS officer to disburse 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్కి, కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈరోజు అది ఆచరణీయపాతంగా మారింది. దెర్ ఈజ్ నో క్లాజ్, నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టియేట్ అగ్రిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత, వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక క్యాబినెట్ మినిస్టర్, ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో 409, కేవలం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే 41A అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు, 41 అడిగే అవకాశమే లేదు. ఇది పర్టికులర్గా కరప్షనే. క్యాబినెట్ మినిస్టర్, బీయింగ్ ది మినిస్టర్ ఫర్ క్యాబినెట్, హీ ఈస్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, హీ ఈస్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఎక్స్చెక్కర్. రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి. ఒక బ్యాంకర్ చేస్తే కూడా, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా 409 అప్లికబుల్ అవుతుంది. అది డెఫినెట్గా ఆశనిపాతమే. అది చేయకుండా ఉండవలసింది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్, అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే. అటువంటి వ్యక్తులు లాకునాస్ ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్షీట్లో ఫైనల్ రిపోర్ట్లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దట్స్ మస్ట్ బి ఎ ఫేటల్. నెక్స్ట్ స్టెప్ ఏసీబీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందో, ఎంత చురుకుగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వేరే ఎవ్వరు కూడా రాష్ట్ర ఖజానాను ముట్టుకోవాలంటే ఉచ్చబోసుకోవాలా.